గ్రేటర్ విశాఖ గాజువాక శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఏపీయూడబ్ల్యూజే గాజువాక శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తప్పుడు వార్తలు ప్రచురించిన సందర్భంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పు కాదని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని పేర్కొంది. ముఖ్యంగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి గారిని, అలాగే నెల్లూరు బ్యూరో చీఫ్ను వేధించడం సరికాదని యూనియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తప్పుడు వార్తలపై ఫిర్యాదు చేయడానికి ఎడిటర్స్ గిల్డ్ మరియు ప్రెస్ కౌన్సిల్ వంటి వేదికలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి బదులుగా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని ఏపీయూడబ్ల్యూజే అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రెసిడెంట్ కాకి రాంబాబు, ప్రెసిడెంట్ కొయిలాడ పరశురాం, సెక్రటరీ బుగత లీలాప్రసాద్ పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా సాక్షి దినపత్రికపై ప్రభుత్వ వేధింపులు వెంటనే ఆపాలని ఏపీయూడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈ రోజు గాజువాక శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి మనం నిరసన తెలుపుతూ మెమరాండం ఇవ్వడం జరిగింది. ముందుగా పత్రికలో ఏదైనా వార్తలు వస్తే దాని మీద చర్యలు తీసుకోవాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఎడిటర్స్ గిల్డ్ అని ఒకటి ఉంది, దానికైనా కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళొచ్చు. అది కాకపోతే ప్రైవేట్ కేసు వేసుకొని దాని మీద న్యాయం పొందొచ్చు. కానీ అలా కాకుండా పోలీసులు అత్యుత్సాహంతో ప్రభుత్వ ప్రెజర్తో పోలీసులు డైరెక్ట్ గా ఆఫీసులకు వెళ్ళడం, ఆఫీస్ దగ్గర ఎడిటర్ గారిని భయపించడం, వేధించడం, కేసులు ఇప్పుడు దాదాపు 4-5 కేసులు నమోదయించారు. అలాగే నెల్లూరు రిపోర్టర్ అది మద్యం మీద రాశారని ఆయన మీద కూడా ఇలా కేసులు బనాయించారు. ఈ అక్రమ కేసులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే అంతేకాకుండా గతంలో మీరు ఇబ్బందులు పడ్డారు. మీ తాలూకా ప్రభుత్వం ఉన్నప్పుడు, మీరు లేనప్పుడు మీకున్న పేపర్ సంబంధించి మీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు కూడా మేము రోడ్ల మీదకి వచ్చి ఏపీడబ్ల్యూగా ధర్నాలు చేసి మా విజయం సాధించాం. అలాగే ఈ రోజు కూడా సాక్షిని ఏదైతే వేధిస్తున్నారో, సాక్షి సిబ్బంది ఏదైతే వేధిస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మేము న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సాక్షి పైన జరుగుతున్న దాడిని ఖండించే విధంగా మా యూనియన్ తరఫు నుంచి అన్ని జిల్లాల్లో ధర్నా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గాజువాక శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో సాక్షి దినపత్రిక మీద జరుగుతున్న దాడులను ప్రత్యేకంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇదే దాడులు జరిగితే ధర్నాలు చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వం చేసే పనులు వ్యతిరేకంగా మనం ధర్నాలు చేసి మనం సాక్షి దినపత్రికకు మనకు సపోర్ట్ గా నిలబడగలిగాము. అలాగే ప్రతి పత్రిక కూడా ఏ పత్రిక అయినా అన్యాయం జరిగితే ఏపీడబ్ల్యూజీ ఈరోజు ముందుకు వచ్చి ధర్నాలు చేసి మన హక్కుల్ని భంగం కలిగించకుండా కాపాడుకునే దిశగా మేము అందరం ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు సాక్షి దినపత్రిక ఎడిటర్ పైన, రిపోర్టర్ల పైన జరుగుతున్న దాడులు మేము ఏపీడబ్ల్యూజీ తరఫున మేము ఖండిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, కేసులు ఎత్తివేయాలి. ఇలాంటి దాడులకి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదని చెప్తున్నాము. అంతేకాకుండా మీకు ఏమైనా బాధ కలిగితే న్యాయ పోరాటం చేయొచ్చు. అంతే తప్ప ఇలాగ ప్రత్యేకంగా కక్ష సాధింపు చర్యల్లాగా ఈ రోజు ఎడిటర్ని కానీ రిపోర్టర్లు కానీ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్పి ఈ రోజు ఇలా కానీ ముందుకు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాన్ని విస్తృతం చేసి మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే తరఫున మా గాజువాక శాఖ నుంచి కోరుతున్నాం. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈ రోజు జరిగిన సాక్షి దినపత్రికలో జరిగిన ఖండిస్తూ ప్రభుత్వంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని దీనిపై మనం గాజువాక శాఖ ఏపీడబ్ల్యూజే తరఫున ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని తరఫున ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ గవర్నమెంటే కాదు, ముందు గవర్నమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే తరఫున ఎన్నో సమస్యలపై పోరాటం జరిపాం. పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించే పోరాటంలో భాగంగా ఈ రోజు మనము తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించాం. జర్నలిస్టులు హక్కులను భంగం కలిగించే విధంగా చట్టపరమైన న్యాయంగా పోరాడడానికి ఏపీడబ్ల్యూజే ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి రుజువు చేసుకుంటున్నాం.